వాళ్ళు చిన్న చిన్న విషయాలకే మరి ప్రాణాలు అర్పించుకుంటారు. ఆత్మహత్యలు చేసుకుంటారు అనే ఒక వాడుక మరి సమాజంలో ఉన్నది. దానికి కారణం ఏంటి? ఆడవాళ్ళు చిన్న మనసులకి, చిన్న చిన్న మాటలకు, చిన్న చిన్న క్షణికావేశాలకు ఆత్మహత్యలు చేసుకుంటారా? తెలుసుకుందామా? ఆడవాళ్ళ ఆత్మహత్యలకు కారణము క్షణికావేశం కాదు. క్షణికావేశము ఎంత మాత్రం కాదు. అవమానాలు, అనుమానాలు, దౌర్జన్యాలు, అనారోగ్య సమస్యలు, తీవ్రమైన ఒత్తిడితో జీవితం మీద విరక్తి, ఇవన్నీ కూడా పుట్టినిల్లు మెట్టినిల్లు వారు మరియు తన భర్త అర్థం చేసుకోకపోవడము, లవ్ ఫెయిల్యూర్ కాదు, ప్రేమించిన వాడు మోసం చేయడం, ఇంకా అనేక విషయాలు. ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణము క్షణికావేశం కాదు. చిన్న చిన్న సంఘటనలకు, చిన్న చిన్న మాటలకే చనిపోతారు అనే ఒక వాడుక తీసుకొచ్చారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు అని అవుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఆడవాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారు అని. ఇకపోతే అనుమానాలు, కుటుంబం వాళ్ళు కానీ, భర్త కానీ, తన మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కానీ అనుమానపడడం. నువ్వు అక్కడ పోతున్నావు, ఇక్కడ పోతున్నావు, నువ్వు అలా చేశావు, ఇలా చేశావు అని అనుమానాలు. అనుమానం పెనుభూతం అన్నారు. అనుమానం పాతరోగం అన్నారు శాస్త్రం. అనుమానపడితే దానికి ప్రతిదానికి సాక్ష్యం చూపించలేం. అనుమానాలను భరించేటటువంటి వాళ్ళు, మగవాళ్ళు, కుటుంబం వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు అనుమానపడుతూ ఉంటే ఆ అనుమానాలను తట్టుకోలేని స్థితి. ఇకపోతే అవమానాలు. అవమానాలు అంటే నువ్వు ఆడపిల్లవే కదా, వంట చేయడం తప్ప దేనికి పనికొస్తావు? ఎందుకు చదువుకుంటావులే, ఏం ఉద్యోగం చేస్తావులే, బయట ఎందుకు తిరుగుతావు, అక్కడెందుకు పోతావు, ఇక్కడెందుకు పోతావు? అవమానాలు. ఆడపిల్ల అని విపరీతమైనటువంటి అవమానాలు. సంఘము, సమాజము, దేశము, రాష్ట్రము, నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కూడా మరి అవమానించడం ఎవరికైనా తగదు. వీటి వెనుక, ఆడవాళ్ళ ఆత్మహత్యల వెనుక అవమానాలు కూడా ఉన్నాయి. ఇక దౌర్జన్యం చేయడం, భర్త భార్య మీద దౌర్జన్యం చేయడం, కుటుంబం, అత్త మామలు, మరుదులు, బావలు, మెట్టినిల్లు వాళ్ళలో కొంతమంది దౌర్జన్యాలు చేయడం, స్నేహితులు, అనేక రకాల దౌర్జన్యాలు కూడా ఆత్మహత్యల కారణమవుతుంది. ఇకపోతే అనారోగ్య సమస్యలు, దీర్ఘమైన రోగాలు, మానసిక రోగాలు, అనారోగ్య సమస్యలు ఉంటే వాటిపై తట్టుకోలేని స్థితి వల్ల కూడా ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఇక తీవ్రమైన ఒత్తిడితో జీవితం మీద విరక్తి. తీవ్రమైన ఒత్తిడి అంటే కుటుంబ ఆర్థిక భారం కానీ, మనుషుల వల్ల ఒత్తిడి కానీ, భర్త వల్ల ఒత్తిడి కానీ, పుట్టినిల్లు వాళ్ళు మెట్టినిల్లు వాళ్ళ ఒత్తిడి వల్ల కానీ, నేను ఇన్ని ఓర్చుకున్నా, ఇంత చేసినా, ఎంతో నొద్దుకుపోతున్నా కూడా ఇంతమైన ఒత్తిడి భరించలేకపోతున్నాను, విరక్తి కలగడం జీవితం మీద, అది కూడా ఆత్మహత్యల కారణమవుతుంది. ఇక పుట్టినిల్లు వాళ్ళు మెట్టినిల్లు వారు మరియు తన భర్త అర్థం చేసుకోకపోవడం. ఏదైనా విషయం వస్తే నీవు అంతేలే, నీకు తెలియదులే, భర్త ఎన్ని బాధలు పెట్టినా అట్లే ఉండాలి, అలానే చేసుకోపోవాలి, తప్పదు అని అనడం. ఇకపోతే మెట్టినిల్లు వాళ్ళు, ఇక భర్త సక్రమంగా లేడని అత్తమామలకు, మిగతా వాళ్ళకి ఎంత చెప్పినా కూడా పట్టించుకోకపోవడం, అర్థం చేసుకోకపోవడం. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా పుట్టినిల్లు వాళ్ళు మెట్టినిల్లు వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, ముఖ్యంగా తన భర్తనే తను అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా ఆత్మహత్యల కారణమవుతుంది. ఇకపోతే ప్రేమించిన వాడు మోసం చేయడం. చాలామంది లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆడవాళ్ళు చనిపోతారు అని అనుకుంటారు. కాదు, ప్రేమించిన వాడు మోసం చేయడం, నమ్మించి మోసం చేయడం కూడా ఆత్మహత్యల కారణమవుతుంది. ఇంకా అనేక విషయాలు, చిన్న చిన్న విషయాలు భయపడతారా? ఆడవాళ్ళు భయపడతారా? ఆడవాళ్ళంటేనే సహనము, ఓర్పు, ధైర్యము, జ్ఞానము, పట్టుదల, చదువు, సభ్యత, సంస్కారము,
ఆలోచన తీరు, ఆచరించే తీరు, ఇలా ఎన్నెన్నో వారిలో మనం ఈ విషయాలను చూస్తూ ఉంటాం. ఇకపోతే సహనం. వీరికుండే సహనము అంతా ఇంత కాదు. చాలా చాలా గొప్పది. ఇకపోతే శారీరక తత్వం. మీరు ఆడవాళ్ళు పుట్టిన వెంటనే చెవులు కుట్టిస్తారు. చాలా బాధ వేస్తుంది. ముక్కు కుట్టించుకుంటారు. చాలా బాధ వేస్తుంది. కొంచెం పెరిగితేనే మనకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. వాళ్ళు ఇంతింత పొడుగు జడలు వేసుకొని, చుట్టూ చీరలు కట్టుకొని, ఎంతో ఇబ్బందులతో వారు శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. ఆడ వ్యక్తి, ఒక ఆడపడుచు పురిటి నొప్పులను అనుభవించడము అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు భయపడేటటువంటి వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి మరో ప్రాణాన్ని కాపాడతారు. వీళ్ళు అంత ధైర్య సాహసం కలిగినటువంటి వాళ్ళు. చూస్తే ఆ కాన్పు పురిటి నొప్పులను మనమైతే భరించలేం. ఇకపోతే హాస్పిటల్‌కి పోతే ఆపరేషన్ చేయాలంటే కత్తి పెట్టి కోస్తారు. దానికి కూడా భయపడరు. ఆ నొప్పులకు తట్టుకొని ఉంటారు. ఎన్నో విషయాలు, ఎన్నెన్నో విషయాలు. తల్లిగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, అమ్మమ్మగా, అత్తగా, కోడలిగా ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తారు. తల్లిగా ఒక పిల్లవాడిని, ఒక పసివాళ్ళను అనేక ఇబ్బందులతో, అనేక రిస్కులతో పెంచి పెద్ద చేస్తారు. చెల్లిగా, తల్లిగా అనేక రకాలు. మీరు ఉద్యోగాలలో, రాజకీయాలలో, చదువుల్లో కూడా చాలా గొప్పగా ఉంటారు. ఉద్యోగాలలో చూస్తే మీరు ఈ మధ్యలో విమానాలు నడపడము, బస్సులు నడపడము, ఆటోలు నడపడము, స్కూటర్లు నడపడము, వీరి చాలా ఉద్యోగాలలో ఉన్నారు. అనేక ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలలో వీళ్ళు గొప్పగా ఉన్నారు. రాజకీయాలలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక ఇందిరాగాంధీ ఆడపడిచే, ఒక మమతా బెనర్జీ, చాలామంది కలెక్టర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, బ్యాంకు మేనేజర్లుగా, పోలీసులుగా, డాక్టర్లుగా, యాక్టర్లుగా అనేక విషయాలలో వీళ్ళు మనకు రాజకీయాల్లో కనిపిస్తారు. ఇంకా చదువులలో చూస్తూ ఉంటే ఇప్పుడు ఉత్తీర్ణత శాతంలో దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ మగవాళ్ళ కంటే ఉత్తీర్ణత శాతంతో ఆడవాళ్ళే ఎక్కువగా ఉత్తీర్ణత సాధిస్తారు. అనేక విషయాలలో ఈ ఆడవాళ్ళ ధైర్య తేడాలను మనం చూస్తూ ఉంటాం.